హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ ఏనుగుల. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈ టుడే వీడియో ఏంటంటే H4 వీసా ఇంటర్వ్యూ. H4 వీసా ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఆల్రెడీ H1B మీద వెళ్ళుంటారు కదండి యూఎస్ఏకి. వాళ్ళ ఫ్యామిలీ అమెరికాకి వెళ్ళాలంటే ప్రాసెస్ చాలా ఉంటుంది. దాంట్లో టాప్ ప్రాసెస్ ఒక ఇంటర్వ్యూని అటెండ్ అవ్వడం. ఆ ఇంటర్వ్యూని H4 వీసా ఇంటర్వ్యూ అంటారండి. H4 మీన్స్ డిపెండెంట్ వీసా. దీని గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను రీసెంట్గా ఈ వీసాని ఇంటర్వ్యూని అటెండ్ అయ్యానండి. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 స్టెప్స్ ఉంటాయండి. 1 ప్రాసెస్, 2 మెయిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ బయోమెట్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ DS-160 అనే ఫామ్ని ఫిలప్ చేయాలి, స్లాట్స్ బుక్ చేయాలి. నాకు మా హస్బెండ్ చేశారండి. DS-160 ఫామ్ ఫిలప్ చేసి స్లాట్స్ బుక్ చేశారు. మై లొకేషన్ ఈజ్ హైదరాబాద్ అండి. బయోమెట్రిక్ హైదరాబాద్ హైటెక్ సిటీ అండి. నాకు 2.5 ఇయర్స్ ఓల్డ్ బేబీ ఉందండి. నేను బాబుని తీసుకొని ఎలా క్యారీ చేశాను అని చెప్పి మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బయోమెట్రిక్ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. పాస్పోర్ట్, DS-160 ఫామ్స్ అండ్ కన్ఫర్మేషన్ లెటర్స్ అండి. బాబువి నావి ఇద్దరిది క్యారీ చేశానండి. మీకు పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలవి సేమ్ అండి, సేమ్ కాపీస్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి 14 ఇయర్స్ బిలో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు లోపలికి రావాల్సిన అవసరం లేదండి, బయట ఉన్నా పర్లేదు. వాళ్ళకి సంబంధించినవి ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అంటే సేమ్ అండి. పాస్పోర్ట్, DS-160 ఫాము, కన్ఫర్మేషన్ లెటరు అండ్ US పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 కాపీస్ తీసుకెళ్ళండి, సరిపోతుంది. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. మెయిన్ డౌట్ ఏంటంటే లాంగ్వేజ్ సెలెక్షన్ అండి. DS-160 ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుందండి. DS-160 ఫామ్ చేసేటప్పుడే లాంగ్వేజ్ సెలెక్షన్ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ ఉంటుందండి. నేనైతే ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంగ్లీష్లోనే అడిగారు, ఇంగ్లీష్లోనే చెప్పాను. లేదు మాకు ఇంగ్లీష్ వచ్చు కానీ అమెరికన్ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు అనుకుంటే ఓసారి ట్రై చేయండి. తెలుగు సెలెక్షన్ చేసేసుకోండి, తెలుగు ట్రాన్స్లేటర్స్ని ఇస్తారు. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా కూల్గా అవుతుంది. మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే అడుగుతారండి, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయోమెట్రిక్ వెళ్ళాను కదండి, నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే లోపల జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వర్క్ అయిపోతుందండి, బయటకు వచ్చేస్తాము. నాది బయోమెట్రిక్ అయినా 1 వీక్కి మెయిన్ ఇంటర్వ్యూ ఉన్నిందండి. మెయిన్ ఇంటర్వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా డాక్యుమెంట్స్ క్యారీ చేయాలండి మెయిన్ ఇంటర్వ్యూలో. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఫోటో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఫోటోలో ఉన్నవన్నీ ఒకసారి మీరు క్యారీ చేయాలి, అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళానండి. నా టైం స్లాట్ వచ్చేసి 10:15కి ఉన్నింది. నేను 9:30కి అక్కడికి రీచ్ అయిపోయాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 అవర్స్ లైన్లో నిల్చున్నానండి. నిల్చున్న తర్వాత నా టర్న్ వచ్చేసింది. ఇంకొకటి, అక్కడ ఇంటర్వ్యూ చేసేది మనల్ని అమెరికన్స్ అండి, నాట్ ఇండియన్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ నిల్చున్న తర్వాత నాకు ఒక అమెరికన్ ఆమె ఇంటర్వ్యూ చేసింది. నన్ను అడిగిన క్వశ్చన్స్, నా ఎక్స్పీరియన్స్, నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ అడిగిందండి, నేను ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి నా DS-160 అడిగింది. తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ అయితే అడగలేదు. నెక్స్ట్ మా హస్బెండ్ I-797 అడిగిందండి. నెక్స్ట్ మా హస్బెండ్ వీసా కాపీ అడిగింది. మీ పెళ్ళి ఎప్పుడయింది అని అడిగిందండి. నెక్స్ట్ వచ్చి మీ హస్బెండ్ ఏ కంపెనీలో వర్క్ చేస్తుంటారు, ఏ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగిందండి. నెక్స్ట్ మ్యారేజ్ వెడ్డింగ్ ఆల్బమ్ కూడా అడిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్స్ అయితే మ్యారేజ్ ఆల్బమ్లో తాళి కడతారు కదా, ఆ పిక్ అయితే అసలు మర్చిపోవద్దు. మ్యారేజ్ ఆల్బమ్ పెద్దగా ఉంటుంది కదా, ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా? అంత పెద్దది అవసరం లేదండి. స్టూడియోస్లోనో ఇప్పుడు ఆన్లైన్లోనో చాలా ఉన్నాయి కదండి సైట్స్, వాటిల్లో మినీ ఆల్బమ్ ఒక 11 or 12 ఫొటోస్ ఉండేవి సెట్ చేసుకొని తీసుకెళ్తే చాలండి, వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. నాది ఇవే క్వశ్చన్స్ అడిగింది, నేను ఇవే చెప్పాను. మీకు చాలా టెన్షన్ ఉంటుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా కూల్గా జరుగుతుంది. నా ఇంటర్వ్యూ అయితే జస్ట్ 2 minutesలో
అయిపోయిందండి. యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అనింది. నేను చాలా టెన్షన్ పడిపోయానండి, ఏం అడుగుతారో ఏంటో అనేసి. ఆమె 2 minutesలో యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అనేసరికి చిక్ చిక్ అని చెప్పి అలా నా ఫీలింగ్ వచ్చేసింది. అంతే అండి. నా వీడియో మీకు నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బాయ్.